హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ నేను చిన్నారి ఫొటోస్తో స్టార్ట్ చేస్తున్నా. ఐషానిది 17th బర్త్డే అయితే తనది April 16th. తన బర్త్డే అయిపోయిన వెంటనే ఐషాని బర్త్డే వస్తుంది. సో హ్యాపీ బర్త్డే చిన్నారమ్మ. అండ్ ఇక్కడైతే తన బర్త్డే కోసము మేము సైకిల్ తీసుకుందాము అనుకున్నాము గిఫ్ట్ లాగా. దానికోసం ఫస్ట్ వాల్మార్ట్ వచ్చేసాము. అండ్ ఇక్కడ సైకిల్స్ అన్ని ట్రై చేస్తున్నాం, తన హైట్కి సరిపోయే సైకిల్స్ ఏంటి అలా అని చెప్పి. సో జస్ట్ టాట్లర్ టాంట్రమ్స్, తను ఒక టాయ్ చూసుకుంది, అది కావాలి అని చెప్పింది. మేము తీసుకున్నాము. ఓకే కొనుక్కుందాం నాన్న, బెల్ వేసాక నువ్వు తీసుకుందువు కానీ అని చెప్పి ఆ ఒక్క ఫ్యూ మినిట్స్కి తనకి బాగా కోపం వచ్చేసి చాలా ఏడ్చేసింది గట్టి గట్టిగా. ఐ యూ హ్యాపీ? చూడు బిల్ అయిపోతుంది అని చెప్తే అలా ఏడ్చావు. ఐషాని ఫుల్ అలిసిపోయి కార్లోనే నిద్రపోతుంది. సుషర్ పెట్టేసాం. లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి చాలా ఫుల్గా ఇట్లా Cloud 9 మీద ఉండే, బాగా ఆడుకుంటూ ఎగ్జైటెడ్గా. అండ్ ఇంక ఈరోజు లాస్ట్ శిరీష వాళ్ళు కూడా ఊరు వెళ్ళిపోయారు. కాసేపు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు తనకు అర్థం కాలేదు, ఫుల్ మంచిగా బాయ్ 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 నడిచింది. తర్వాత ఇప్పుడు ఎవరు చెప్తుంది, నేను టాయ్ కొనుక్కున్నాను, ఇంటికి వెళ్ళాక సంబిత్కి షేర్ చేస్తాను అంటే మేము లేదు అని చెప్తే మళ్ళీ కాసేపు బాగా ఫీల్ అయింది, ఏడ్చింది, ఇంకా పడుకుంది. ఏం చేయాలి వ్లాగ్ చేయమంటుంది. నువ్వు చెయ్యి. హ్యాపీ బర్త్డే ఐషాని. నువ్వు చెయ్యి. నా ద టాస్క్ బిగిన్స్. బాగా ఫుల్గా తినేసాము, నిద్ర వస్తుంది. ఐషు స్కూల్ నుంచి వచ్చేసే వరకు తనకి డెకార్ చేసి పెట్టేద్దాము అని చెప్పి, వెరీ మినిమల్ డెకార్. బికాజ్ మేము ఇట్లా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసేసాము కదా టర్కీలో, అది తనకి చాలా చాలా నచ్చింది. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా దానికోసం ఇట్లా ఫ్లై అయ్యి వచ్చారు. కాబట్టి యూజువల్లీ ఇక్కడ మోస్ట్లీ మనం పార్టీస్ వీకెండ్సే చేసుకుంటాం కదా. అండ్ ఈరోజు స్కూల్కి కప్ కేక్స్ తీసుకొని వెళ్ళింది మార్నింగ్. అండ్ మేబీ బర్త్డే అన్నా నాకు తెలియదు, కానీ ఈరోజు బాగా ఫొటోస్ వస్తున్నాయి స్కూల్లో, ఆ వెబ్సైట్లో కూడా తనవి అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. చెప్పేది తను, మా చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వెళ్దాము, వెళ్ళి కప్ కేక్స్ ఇచ్చేసి ఇంటికి వచ్చేద్దాం ఇద్దరం కలిసి అని చెప్పి. కొంచెం అప్సెట్ అయింది నేను స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు, బికాస్ తన ఇద్దరి టీచర్స్ మొన్న ఫ్రైడేనే లాస్ట్ డే, ఈరోజు కొత్త టీచర్స్ వచ్చారు. సో యూజువల్గా తను ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ టీచర్స్తోనే అటాచ్ అవుతుంది, అది తనకు ఫస్ట్ నుంచి ఉంది. అండ్ మేబీ ఒక 1 వీక్ మళ్ళీ దానికి కొంచెం రఫ్ ఉంటుంది అనుకుంటా. అండ్ తను వచ్చేలోపు ఇది ఈ వాల్కి చేసేద్దాము అనుకుంటాం. యాక్చువల్గా ఈ ప్లేస్ మనం ఇద్దరు మీడియా రూమ్ అయినా చేసుకోవచ్చు, బట్ మేమైతే ఇది తన ప్లే ఏరియా అని పెట్టేశాము. తన రూమ్ తనకి పెట్టినా కూడా మోస్ట్లీ తను మాతోనే ఉంటుంది కాబట్టి, మాతోనే పడుకుంటుంది కాబట్టి, ఇది జస్ట్ ఈ లాఫ్టే తన ప్లే ఏరియా అని చెప్పి మొత్తం ఇంకా సర్దుతున్నాం, ఇంకా అంత కంప్లీట్గా సెట్ చేయలేదు. బట్ ఈ వాల్కి అయితే ఇప్పుడు డెకరేషన్ చేసేస్తాము. డెకరేషన్ చేశాక మీకు నేను చూపిస్తాను. ఐషాని డ్రెస్, నా డ్రెస్, మా చెల్లి నిన్నే వచ్చింది, బట్ దాని డ్రెస్ తెచ్చుకోలేదు, నిహిరా డ్రెస్ కూడా తీసుకురాలేదు. సో మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తుందంట. చేద్దామా డెకరేషన్? ఇక్కడ పెట్టేద్దామా? ఈ వాల్కి పెట్టాక దాన్ని టేబుల్ ముందు వెళ్దామా? అక్కడ సెంటర్లో పెట్టేసి టేబుల్ ఎట్లా లాగేద్దాం. హెల్ప్. సో ఇది బ్యాక్గ్రౌండ్, పెద్ద తోపు డెకార్ కాదు, జస్ట్ వెరీ ప్లెయిన్ అండ్ బేసిక్ డెకార్. వి బోత్ డజంట్ హ్యావ్ దట్ స్కిల్. మేము ఒకవేళ ఏదైనా వేరే వ్లాగ్స్ చూసి అవన్నీ ఆర్డర్ చేసి పెట్టినా కూడా మేము ఎగ్జాక్ట్గా రెసిప్రొకేట్ చేయలేం, బికాస్ మాకు స్కిల్ లేదు. ఆర్ మెయిన్ మోటో ఇస్ జస్ట్ వీ వాంట్ టు మేక్ హర్ హ్యాపీ. తనకు చిన్న బెలూన్ బుద్ధి పెట్టేసినా కూడా తను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అమ్మ నా కోసం చేసేసారా ఇదంతా అని చెప్పి. సో అట్లా ఇది పెట్టేసి కొన్ని బెలూన్స్ పెడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తే ఇలా చేయాలి, నాకు తెలీదు, ఎండ్ ప్రోడక్ట్ ఇలా రావచ్చు, రాకపోవచ్చు కూడా. అండ్ ఇది చూస్తేనేమో ఇది యాక్చువల్గా బ్యాక్ సైడ్ పెట్టాలి. మేమైతే బ్యాక్ సైడ్ వాల్ సేఫ్ టేప్ యూస్ చేసాం, ఇది వాడకుండా. ఇన్ కేస్ ఇది వాడితే ఒకవేళ వాల్ పెయిన్ పోతుందేమో అని చెప్పి, సో కొత్త అయింది కదా, అలాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి మేము కూడా అలాగే చేసాం. ఇప్పుడు కిందకెళ్ళి బెలూన్స్, బ్లో షడర్స్ అది తెచ్చుకోవాలి నేను.
అండ్ ఈవినింగ్ అయితే ఐషు బర్త్డే కోసం నేను ఈ సారీ వేసుకుంటున్నా. దిస్ బ్యూటిఫుల్ పట్టు కాంజీవరం పట్టు హ్యాండ్లూమ్ సారీ. అండ్ ఇది వచ్చేసి వన్ స్టాప్ ఫర్ ఉమెన్ ఫ్యాషన్. ఆల్రెడీ వీళ్ళతో నేను ఇంకొక సారీ కూడా చేశాను, అది ఇక్కత్ సారీ, చాలా బాగుంది అది కూడా. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ సారీ విత్ దెమ్. ఇది అసలు ఎంత బాగుందో, ఎంత లైట్ వెయిట్ ఉందో, ఇలా అన్ని ఇలా వచ్చే అసలు చాలా చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సారీ, నాకు బాగా నచ్చింది. అండ్ దీనికోసం అయితే నేను దీంట్లో వచ్చిన సారీ స్టిచ్ చేయించుకోలేదు, బికాస్ నేను దీనికి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుందాము, అది ఎప్పుడైనా నాకు ఎట్లయినా బుట్ట చేతులు కానీ ఇంకేదైనా కుట్టించుకోవాలంటే పనికి వస్తుంది అని చెప్పి పావాయ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం. ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్, సో ఇట్లా సింపుల్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్. ఇది నాకు చాలా బెటర్ అనిపించింది. ఆ వెబ్సైట్లో కొన్ని బ్లౌజెస్ చూస్తే మనం అన్ని కలర్స్ లేవు, బట్ ఇట్లా బ్లాక్ అయితే యూనివర్సల్ కదా, చాలా సారీస్ మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు. సో నేను బ్లాక్ తెప్పించుకున్నాను. అండ్ ఇప్పుడు ఇలా కింద పెట్టేసి పైకి వెళ్ళి మళ్ళీ బెలూన్స్ బ్లో చేసుకోవాలి. పైన బాలాజీ మీటింగ్లో ఉన్నాడు, సో ఈరోజు మేమైతే ఆఫ్ ఇద్దరము. వాళ్ళ మీటింగ్ అయిపోయాక సౌండ్ ఏం రాదు కదా, అప్పుడు వెళ్ళి బెలూన్స్ బ్లో చేసుకుంటాము. అండ్ మేమైతే ఇప్పుడు ఐషాని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. యూజువల్గా తన స్కూల్ టైం 6 వరకు పిక్ చేసుకోవచ్చు, మేమైతే 4 కల్లా పిక్ చేసుకుంటాం. ఈ రోజు అయితే 3 o'clockకే వెళ్ళిపోతున్నాం, కొంచెం ముందు తీసుకొచ్చుకుందాము అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని బెలూన్స్కి హీలియం కూడా ఫిల్ చేయించాలి. ఈరోజు తన అకౌంట్ చూస్తే అసలు సరిగ్గా ఫుడ్ తినలేదు, ప్లేట్లో ఏముందో మొత్తం అలాగే ఉంది. అందుకే చేసి కొద్దిగా బాక్స్ కూడా తీసుకొని వెళ్తాం, కార్లోనే తినిపించేస్తా ఒక 4-5 bites ఇంటికి వచ్చే లోపే. సో ఇంట్లో మళ్ళీ ఇంకొక సెకండ్ ఒక 2 hours తర్వాత మళ్ళీ ఇంకొకసారి తినిపిస్తా. సో అలా బ్యాలెన్స్ అవుతుంది రోజు మొత్తం. ఎప్పుడైతే తను చెక్ చేసుకుంటూనే ఉంటాను నేను తన అకౌంట్, ఏ రోజైతే అస్సలు తినదు ఆ రోజు వెళ్ళేటప్పుడు ఫుడ్ కూడా తీసుకొని పోతా. హాయ్ ఐషాని. హ్యాపీ బర్త్డే. ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు నీ బర్త్డే ఈరోజు? ఇచ్చావా అందరికి? నీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు నీకు? అప్పుడు నువ్వేం చెప్పావు? థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నన్ను డ్రెస్ అంతా ఏం పూసుకున్నావు అమ్మా? పెయింటింగ్. సరేలే. నీకు ఈరోజు డే మంచిగా నచ్చిందా? ఈరోజు స్కూల్లో మంచిగా ఆడుకున్నావా? ఇంటికి వెళ్దామా? పదమా? చలో. ఐషు, నాన్న బ్యాడ్ జాబ్ చేస్తే ఏం చేయాలి? నైట్ ఆఫీస్ పంపించేద్దామా? మరి నాన్నకి లంచ్ బాక్స్ ఏం పెడదాం? ఓకే, డిన్నర్ బాక్స్ ఏం పెడదాము? అవి 2 సరిపోవేమో కదరా నాన్నకి, పాపం ఆకలి అవుతుందేమో. మరి ఆకలి అయితే ఏం చేస్తాడు? ఆపిల్ సాస్ పెడదామా? ఇంకేమైనా పెడదామా? పాపం గ్రీన్ రైస్ చేసా కదా, అది పెడతానా కొంచెం ఏమైనా? ఎందుకు సరిపోదురా అది నాన్నకి? సరే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రైస్? దిస్. అదే ఏంటది? వాట్ ఈస్ దట్? గ్రీన్ రైస్. సారీ చెప్పమ్మను, నేను హర్ట్ అయ్యాను. నీకు చెప్తా సారీ. నీకు చెప్పాలా? సరేలే, నైట్ ఆఫీస్ నానా. ఎందుకే నైట్ ఆఫీస్? అప్పుడు సారీ ఏం అవసరం లేదు, నువ్వు అమ్మకి చెప్పాలి. నేను నీకు చెప్తా. అమ్మ చెప్పు. నేను నీకు చెప్తా ఐషు, అమ్మకి రోజు చెప్తా కదా. నీకు చెప్పమంటే చెప్తా సారీ. నువ్వు మరి మాట్లాడు. చెప్పు. నేను చెప్పను, నీకోసం అన్ని నేను చెప్తా కదా, నా కోసం నువ్వు మాట్లాడు. సరే. You like it?
ఐషు ఐషు నచ్చిందా నీకు? నీ డెకోర్ నచ్చిందా? ఏ బెలూన్? అదా బర్త్డే అయిపోయాక నీదే అది, సరేనా? నాని అమ్మది అయిపోయాక నీకు నాని చెట్లకు వద్దునా ప్లీజ్. లాన్కి నువ్వు చేద్దు, ఓకేనా? లాన్కి నువ్వు చెట్లకు నేను, ఓకే? నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఐషాని 3 నేను, జస్ట్ నువ్వు లాన్ ఒకటే. కమ్ బ్యాక్ ఐషు, కమ్ బ్యాక్. ఐషు లాన్లో ఆడేసుకున్నాక తనకి మంచిగా స్నానం చేపించేసి తన పట్టులంగా వేసేసాను. తనకి బాగా నచ్చింది పట్టులంగా. అండ్ తనకి ఇష్టం బాగా ఇండియన్ వేర్. యాక్చువల్గా ఇది ఒక 5 to 6 months బ్యాక్ తనకి స్టిచ్ చేయించా. సో కొద్దిగా బ్లౌజ్ పైకి అయిపోయింది తనకి. అండ్ ఇంకా తనకి లిప్ బామ్ అంతా రాసేసి రెడీ చేస్తున్నా. నేనేమో చాలా ఇష్టంగా మంచిగా తెచ్చి నెక్లెస్ వేసా. ఒక్క హార్డ్లీ 5 minutes ఉంచుకుంది. ఇది నాకు నొప్పి అవుతుంది అని చెప్పి తీసేసింది తను. ఫస్ట్ నెక్లెస్ తీసేసింది, తర్వాత స్టిక్కర్ తీసేసి ఇంకా యాజ్ యూజువల్ మంచిగా తిరిగేసింది. ఎంత బిగ్ ఉందో. రెడీగా ఉండు, నేను దించుతాను ఎందుకంటే ఫ్లై అవుతాయి ఇది. ఇది పైకి అనుకో. Yes, Ishani's favorite. Aishu, look at me. Achuma. నన్ను ఇంట్లోకి వెళ్ళకి ఇస్తాడు నాన్న అన్ని నీకే. ఇక్కడ ఇస్తే పోతాయి. గట్టి పట్టుకున్నావా? ఇగో చూడు, ఇట్లా పట్టుకున్నావా? పెట్టుకో ఇట్లా. Aishu, wait. నిలబడి. Hey, two is gone. ఐషాని రెడీ అయిపోయింది. నేను ఏదో నెక్లెస్ వేస్తే ముచ్చటగా తీసి అక్కడ పడేసింది. నాకు వద్దు, ఇది చాలా గుచ్చుకుంటుంది అని చెప్పి తర్వాత బొట్టు తీసేసింది. ఎప్పుడు మా అమ్మతో బయట కూర్చొని రాకింగ్ చైర్లో కాసేపు రాక్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళింది. అండ్ తనని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యాను. నాకైతే ఈ బ్లాక్ సారీ ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. చాలా బాగుంది అసలు, ఎంత ఈజీగా కట్టేసుకోవచ్చు డ్రైప్ చేసుకోవడం కూడా. అండ్ నాకు బాగా నచ్చింది. సో ఎలాగో బ్లాక్ సారీ వేసుకున్నా కదా, అట్లా ట్రై చేద్దాము అని చెప్పి అందుకే బ్లాక్ కొంచెం పెద్ద బొట్టు నేను పెట్టుకునేదానికన్నా అలా పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ తీసుకుంది ఎక్కడో, నాకు కరెక్ట్గా డీటెయిల్స్ తెలీదు. బ్లాక్ బీట్స్ వచ్చేసి మా మమ్మీ తీసుకుంది, సో నాకు కరెక్ట్గా డీటెయిల్స్ తెలీదు. అండ్ ఇది నా శారీ కంప్లీట్ లుక్. నాకైతే భలే నచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా సెట్ అయింది కదా భరత్. శారీ చాలా బాగుంది కదా నాకు. సూపర్. హ్యాపీ బర్త్డే ఐషాని. ఇక్కడ ఇవ్వరేమో కదా ప్లాస్టిక్ బంగారు కొండ తెచ్చాను నన్ను అక్కడే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ఐషాని, హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు పెట్టినాను అమ్మకు. హ్యాపీ బర్త్డే నా ఐషక్కది. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. నచ్చిందా కేక్?
Bless you. అమ్మకి పెట్టాలి. నాన్నకు పెట్టేసి. నాన్నకు పెట్టు. నేను పెడతా కొద్దిగా. బంగారు హ్యాపీ బర్త్డే నాన్న. నాప్కిన్స్ తెస్తా ఉండు. తిను. కట్ చేసి నీకు బౌల్లో వేస్తా, ఓకేనా? ఇక్కడ ఐషు పక్కన మనుషులు చేంజ్ అవుతున్నాం కానీ బట్ దాని కాన్సన్ట్రేషన్ మొత్తం కేక్ మీద ఉన్న క్రీమ్ మీదే ఉంది. అది ఎవరిని పట్టించుకోకుండా అది తింటూనే ఉంది. ఇదిగో హ్యాపీ బర్త్డే. దానికి డ్రెస్ సెట్ అయింది, బాగుంది. అసలు తినదు మామూలుగా పోతే. అక్క కేక్ తీసుకుంటున్నావా? ఏం తింటుంది? కేక్ తినింది. లేదు అంటలే, అందరు దానికి అది చూడండి సార్. కేక్ కటింగ్ అయిపోయింది. సో ఐషాని ఏం పెట్టిన హడావిడికి నేను కేక్ స్టాండ్ పోయి అది కూడా వాడలేదు. నైఫ్స్ అవన్నీ కొన్నా, దానికి మొవానా థీమ్ అని చెప్పి అవన్నీ తెచ్చుకున్నా, అవి ఏవి వాడలేదు. లిటరల్ గా తను కేక్ కూడా ఏం కట్ చేయకుండా ఇలా తీసుకుని తినేస్తూ అలా చేస్తుంది. ఇక మా మమ్మీ వెంటనే వెనకలే చెప్తుంది, పిల్లలు అలాగే చేస్తారు బర్త్డేస్ కి, ఇంకా అంతకు మించి ఏం ఉండదు, ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు. అది ఏం అల్లరి చేయలేదు, జస్ట్ బాగా ఎగ్జైట్ అయిపోయి అలా చేసింది అని చెప్పి. ఎనీవేస్ ఐషాని బర్త్డే అయితే అయిపోయింది, మంచిగా అయింది. షీస్ 3 now. నాకైతే టైం ఇలా ఎంత ఫాస్ట్ గా ఫ్లై అయిపోయింది అనిపిస్తుంది. ఇంకా ఐ స్టిల్ రిమెంబర్ ద డే. తను ఇట్లా నేను ఫస్ట్ చూసిన గ్లాన్స్ అవన్నీ నేను ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడు బ్యాక్ వెళ్ళి చిన్న ఫొటోస్ అన్ని చూసుకుంటా, అమ్మో నా చిన్న ఐషాని అని. అండ్ చాలా ఫాస్ట్ గా పెద్దగా అయిపోతుంది చూస్తుంటేనే. అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడ అయిపోయింది. Thanks for watching. I will see you in my next vlog. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. Fine sugar rush వచ్చి బాగా ఆల్మోస్ట్ ఇట్లా ఏమంటారు దాన్ని, ఏమంటారు మరి ఇటు సమ్మర్ సాల్ట్ అది చేస్తున్నాము.